తలుపు శబ్దం అవుతోంది, వచ్చేసినట్టున్నారు. రండి రండి రండి. ఎన్నాళ్ళకెన్నాళ్ళు గుర్తొచ్చింది ఇల్లు. ఏమిటండి అలా చూస్తారు? ఏమన్నా అంటే అచ్చతలు కొత్తగా నన్ను అందరు నన్ను ఆడిపోసుకుంటారని గాని గుర్తుపట్టరు కూడా పట్టలేదు నన్ను. ఇప్పుడు చూడండి. ఏమిటే ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం? చాలండి. ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం? చాలండి సంబడం. పాత రోజులు గుర్తొస్తున్నవి, ఉన్నది ఏదో వ్యవహారం. పరిహాసం ఈ సొగసంతా మీకోసం. ఏదో పాట కోసం పౌరుషంగా మాట్లాడటమే గాని మన విష్ణుపట్టు వారింటో ఆడపడుచులు ఎప్పుడైనా పౌరుషంగా మాట్లాడారండి? అట్లాగే గొప్పవారి కోడళ్ళు కూడాను. అన్నట్టు ఏంటండి డబ్బా? పౌడరు తెచ్చెడు నీకందం, అబ్బో పౌడరే వేలడు ఎంత ఖర్చు తగిలేసి తీసుకొచ్చారు, అంత ఖర్చు దండ కదా. తెచ్చెడు నీకందం అంతేనంటారా? వేలడు మందం వేసుకుంటాను, ఏం చేస్తాడు? పూలు తలను పెట్టుకొని తయారైతివా చిట్టి పరిహాసం ఈ సొగసంతా మీకోసం. ఏమిటో ఎప్పుడు బయలుదేరారో ఏమిటో. కాస్తంతా మంచి తీర్థమన్నా పుచ్చుకోండి, తెస్తాను. వయసులోననే ముదురు దానన, వయారానికి తగని దానన. వయసులోననే ముదురు దానన, వయారానికి తగని దానన. వరుస కాన్పులై వన్నె తగ్గిన అందానికి నే తీసిపోదునా. ఏమిటి నా అపరాధం, ఎందుకు ఈ అవతారం? అపరాధం మీది కదండి, నాది. ఎప్పుడు పట్నం పట్నం పట్నం, అసలు పల్లెటూరు ఝాసే లేదు మీకు. నన్నేనంటే అసలు లెక్కే లేదనుకోండి. దేవకన్య ఇటు దేవకన్య ఇటు దిగి వచ్చిందని భ్రమసిపోదు నా కలనైనా. అహంకారి నా పక్కనున్నదని మరచిపోదు నా ఎప్పుడైనా. పరిహాసం ఈ సొగసంతా మీకోసం. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మీకు అట్టాగే అనిపిస్తుంది. ఈ ఊరు వాడ అందరికీ తెలుసు నేను ఎంత నిఖాల్సిన మనిషిను. నీళ్లు కలపని పాల వంటిది, పిండి కలపని వెన్న వంటిది. నీళ్లు కలపని పాల వంటిది, పిండి కలపని వెన్న వంటిది. నిఖారు సైనది నా మనసు, కోరు వాడకు ఇది తెలుసు. ఏమిటి అవతారం, చాలును మీ పరిహాసం. ఏమిటి అవతారం, చాలండి చాలును మీ పరిహాసం.